శ్రీకాకుళం రాజకీయాలు మరోసారి వేడి పుట్టిస్తున్నాయి. వైసీపీ సస్పెండ్ చేసిన నేత దువ్వాడ శ్రీనివాస్ ఈసారి నేరుగా ధర్మాల కింజరపు కుటుంబాలపై కత్తి దూశారు. 2029 ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాలకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థులను బరిలో దింపుతారని ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ధర్మాల ప్రసాదరావు, ధర్మాల కృష్ణదాస్, కింజరపు కుటుంబం సభ్యులపై ప్రత్యేకంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలుస్తారు. నేను టెక్కలలో పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో కొత్త రాజకీయ సమీకరణాల సూచన కనిపిస్తోంది. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం రెండు బలమైన కుటుంబాలు, రెండు ప్రధాన పార్టీల అండతో ఉన్న నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేది సందేహమే. కులం కార్డు, వ్యక్తిగత అసంతృప్తి వంటి అంశాలతో ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపడం కష్టమని వారు చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రారంభమైన దువ్వాడ రాజకీయ ప్రయాణం టీడీపీ, జనసేన, చివరికి వైసీపీలో కొనసాగిన ఫలితాలు ఆయనకు అనుకూలంగా రాలేదు. ఇప్పుడు స్వతంత్రంగా పోరాటం చేస్తానన్న ఆయన ధైర్యం ఆసక్తికరమే గాని రాజకీయంగా అది సవాల్గానే కనిపిస్తోంది. మొత్తం మీద దువ్వాడ శ్రీనివాస్ కొత్త వ్యూహం రెండు కుటుంబాలపై వ్యక్తిగత ప్రతీకారంగా మారుతుందా, లేక కొత్త రాజకీయ శక్తి రూపంలో ఎదుగుతుందా అనేది సమయమే చెబుతుంది.